నువ్వలా నేను ఇలా ఇది టైటిల్ ఆఫ్ దిస్ మూవీ, ప్రొడక్షన్ నెంబర్ 1 అమో క్రియేషన్. సో ఈ బ్యానర్తో మళ్ళీ ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ త్రినాథ్ గారు, ఫస్ట్ యాక్చువల్లీ ఈ సినిమా ఎట్లా జరిగిందంటే, మేము ప్రియతమా నివష్టి కుశలమా షూటింగ్ అప్పుడు రాజమండ్రిలో 1 month షెడ్యూల్ అయిందనమాట. సో ఆ షెడ్యూల్ అయిపోతుండగా త్రినాథ్ గారు వచ్చి నాకు జస్ట్ మేము సరదాగా రూమ్లో కూర్చున్నాం ప్యాకప్ అయ్యాక. అండ్ ఆయన వచ్చి నాకు ఒక స్టోరీ కూడా చెప్పలేదు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఈ సినిమా స్టోరీ నేను పూర్తిగా వినలే కూడా. ఐ డోంట్ ఈవెన్ హియర్ ద స్టోరీ, ఓన్లీ ఒక లైన్ నాకు చెప్పారు. అండ్ బేసిక్గా నేను ఈ సినిమా ఎందుకు చేస్తున్నానంటే, నేను ఆయన డైరెక్షన్ లాస్ట్ మూవీ ప్రియతమా నివష్టి కుశలమా సినిమా నాకు ఫుల్ నేరేషన్ ఇచ్చాడు. అండ్ ఆయనకున్న కమాండ్ అండ్ ఆయనకున్న నాలెడ్జ్ అండ్ ప్యాషన్ అబౌట్ సినిమా నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ నేను దట్స్ వై నేను స్టోరీ నాకు ఒక లైన్ చెప్పాక త్రినాథ్ గారు మనమే చేస్తున్నాం ఇది, వెంటనే నేనే చెప్పాను ఆయనకి. అండ్ అది డెఫినెట్గా ఈ సినిమా కూడా ప్రియతమా బేసిక్గా ఈ సినిమా నేను ప్రియతమా నివష్టి కుశలమా రిలీజ్ కూడా కాలేదు, అప్పుడేంటి వీళ్ళు చేస్తున్నాను అనుకుంటారు. బట్ దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఎంత కాన్ఫిడెంట్ ఉన్నాము ఆ సినిమా మీద. సో డెఫినెట్గా త్రినాథ్ గారు మళ్ళీ సెకండ్ మూవీ కూడా ప్రియతమా నివష్టి కుశలమాతో మంచి కొడతారు. అండ్ ఈ సినిమా స్టోరీ కూడా నేను ఇంకా వినాలి. సో నాకు ఎప్పుడు చెప్తారు మరి, షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందర చెప్తా అన్నారు. సో అది వినాలి ఒకసారి. అండ్ డెఫినెట్గా ఈ సినిమా కూడా మంచి సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మంచి టెక్నీషియన్స్ పెట్టారు. జ్ఞానశేఖర్ గారు ఇస్ డూయింగ్ ద ఫోటోగ్రఫీ, కెమెరామ్యాన్ ఆయన చేస్తున్నారు. అండ్ సాయి కార్తిక్ కూడా ప్రియతమా నివష్టి కుశలమాకి మ్యూజిక్ కూడా ఆయనే ఇచ్చారు. అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. అండ్ ఈ సినిమాకి ఇంకా బాగా ఇస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ అలాగే ఈ టీమ్కి మొత్తం ఐ విష్ ఆల్ ది సక్సెస్. అండ్ మీరందరూ ఈ సినిమాని మంచి సక్సెస్ చేయాలని, మమ్మల్ని ఇంత బాగా ఎంకరేజ్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. అండ్ ఆల్సో పూర్ణ ఈ సినిమా హీరోయిన్. అండ్ నేను ఆమె పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఐ సా అవును చూసిన తర్వాత నిజంగా సూపర్ పర్ఫార్మెన్స్ అనుకున్నా. అండ్ నౌ ఐమ్ వర్కింగ్ విత్ సో దట్స్ వెరీ కూల్. అండ్ సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ have a great day. Thank you so much. First of all, thanks to my director, my producer, and I think I'm there in this film because the first support was the director. The day he came to narrate the script, he was saying to me, I want Purna. And thank you so much to everyone, and thanks for the support for Ravanu Simatapakai and this movie too, and Varun Santesh. I think I supposed to do his last movie also, somehow it didn't happen, and I'm very happy. And from Happy Days, he's my chocolate boy, so I'm so happy that again I can work with him. That time I'm not a heroine, and once again thanks to everyone. Thank you. First time construction business nundi film industry ki first time enter aina first Rajshekar Reddy gariki congrats తెలియజేస్తున్నాను మీ ద్వారా. ఎందుకంటే ఫస్ట్ టైం సినిమా అంటే ఒక ప్యాషన్గా చాలా రోజుల నుండి ఉండి సినిమా తీయాలని ఒక ఇంట్రెస్ట్తో ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి, కంపెనీని ఇంకా స్టాండర్డ్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజే అమో క్రియేషన్స్ అండ్ బ్యానర్ కూడా లాంచింగ్ జరిగింది మార్నింగ్ మురళీ మోహన్ గారి చేతుల మీదుగా. సో ఈరోజు ఈ ఓపెనింగ్కి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో అమో క్రియేషన్స్ నుండి ఫస్ట్ ప్రొడక్షన్, దీనికి పేరు నువ్వలా నేనిలా అన్న టైటిల్ని ఖరారు చేసామండి. దీనిలో వరుణ్ సందేశ్, పూర్ణ ముఖ్య తారాగణం అండ్ రిమైనింగ్ క్యాస్టింగ్ అంతా జరుగుతుంది, అది కూడా త్వరలోనే చెప్తాం. ఈరోజు ఓపెనింగ్ అయింది, రేపు 18th నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుందండి. 3 షెడ్యూల్లో ఫిల్మ్ పూర్తి చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నాం. ఇది నేను నా ప్రీవియస్ మూవీస్ అన్నీ కూడా 2 మూవీస్ కూడా మేము వయసుకు వచ్చాం, కానీ తర్వాత రేపు రిలీజ్ అవబోయే ప్రియతమా నీవచ్చట కుశలమా ఈ 2 సినిమాలు ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ చేశాను నేను. సో ఆ జోనర్ నుండి కాస్త బయటకు వద్దాం, మరి అంత ఫీల్ గుడ్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో దీన్ని ఒక లవ్ ఎంటర్టైనర్గా చేయాలన్న ఉద్దేశంతో ఈ సినిమాని నువ్వలా నేను ఇలా సినిమాని స్టార్ట్ చేస్తున్నాను. ఇది వరుణ్ సందేశ్కి నాకు 2వ సినిమా, అంటే కంటిన్యూగా చేయడం అన్నది. సో నాకు వెంటనే తన డేట్స్ ఇచ్చి మరలా ఇంకో సినిమా ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి సహకరించిన వరుణ్కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాకి మ్యూజిక్ సాయి కార్తిక్, కెమెరా జ్ఞానశేఖర్, అంటే తను కృష్ణం వందే జగద్గురు వేదం కెమెరామెన్ జ్ఞానశేఖర్, దీనికి కెమెరామెన్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, ఆర్ట్ వెంకటేశ్వర్లు. సో అంతా కూడా మంచి టెక్నీషియన్స్తోనే మరలా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.
మేము వయసుకు వచ్చాం మూవీ చూసిన నెక్స్ట్ డేనే శ్రీనాథ్ గారితో కలిసి ఆయన్ని ఈ మూవీకి డైరెక్టర్గా ఫస్ట్ ఆయన్నే తీసుకున్నాము. ఇంకా ఆ తర్వాత హీరోగా వరుణ్ సందేశ్ గారు అయితే బాగుంటారని ఫీల్ అయ్యి ఆయన్ని తీసుకున్నాము. హీరోయిన్ లాస్ట్ వరకు టైం పట్టింది, కానీ మాకు తెలిసినంత వరకు ఆ క్యారెక్టర్కి పూర్ణ గారు చాలా ఆప్ట్. ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్, దాంతోపాటు కామెడీ కూడా ఉంటుంది. 2.5 hours నాకు తెలిసి ఎక్కడ ప్రేక్షకులకి బోర్ కొట్టడం అటువంటి కాన్సెప్ట్ ఏమి ఉండదని ఫీల్ అవుతున్నాము. మీ అందరికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.